చికెన్ పౌల్ట్రీ ఫార్మింగ్ అంటే ఏంటి అనుకుంటున్నారా? నేను చెప్తా చూడండి. టన్నెల్ చికెన్ పౌల్ట్రీ ఫార్మింగ్ అంటే ఒక సొరంగం లాంటి నెట్ లో కోళ్లను పెంచడం అనమాట. సో సాధారణంగా మనం బ్యాటరీ కేజ్ పౌల్ట్రీ ఫార్మ్, ఫ్రీ రేంజ్ పౌల్ట్రీ ఫార్మ్స్ ఇలాంటివి చూసే ఉంటాము. ఇంకా వాణిజ్యపరంగా పెంచే పెద్ద పెద్ద షెడ్లలో పౌల్ట్రీ ఫార్మ్స్ లను కూడా మనం చూసే ఉంటాము. అయితే ఇలాంటి పద్ధతిలో కోళ్లను పెంచడం మీరు ఎప్పుడైనా చూసారా? చూడకపోతే ఇప్పుడు చూసేయండి. సో ఈ పద్ధతిలో కోళ్లను పెంచితే కోళ్లు మంచి ఆరోగ్యవంతంగా పెరిగి ఎక్కువ మాంసాన్ని ఇస్తాయి. సో మీరు కూడా ఇలా టన్నెల్ చికెన్ ఫార్మింగ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే ఈ టన్నెల్ చికెన్ ఫార్మింగ్ ని ఎలా చేయాలి, ఈ టన్నెల్ నెట్ ను ఎలా నిర్మించాలి, దీనికి కావలసిన వస్తువులు ఏంటి, అసలు ఈ టన్నెల్ నెట్ పౌల్ట్రీ ఫార్మింగ్ వల్ల ఉపయోగాలు ఏంటి, ఇలాంటి మరింత సమాచారం నేను మీకు పూర్తి వీడియోలో తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాచ్ చేస్తున్నట్లయితే ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. సో మనలో చాలా మంది కోళ్లను ఎంతో ఇష్టంగా పెంచుతూ ఉంటారు. కోళ్లను గుడ్ల కోసం, ఇంకా మాంసం ఉత్పత్తి కోసం ఫ్రీ రేంజ్, బ్యాటరీ కేజ్, ఇంకా ఫారాలలో పెంచుతూ ఉంటారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే కోళ్లను ఇళ్ల దగ్గర పెంచే వాళ్ళు చిన్న గూటిల్లో పెంచుతూ ఉంటారు. సో దాని ద్వారా కోళ్లు స్వేచ్ఛగా తిరగలేవు. సో దానివల్ల కోళ్లు ఎదగవన్నమాట. దానివల్ల మాంసం ఉత్పత్తి తగ్గుతుంది, గుడ్ల ఉత్పత్తి కూడా తగ్గుతుంది. సో ఈ సమస్యకు పరిష్కారమే టన్నెల్ చికెన్ పౌల్ట్రీ ఫార్మింగ్. సో ఈ విధంగా మనం పౌల్ట్రీ ఫార్మింగ్ చేయడం వలన లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విధంగా కోళ్లను పెంచడం వలన కోళ్లు ఈ నెట్ ని దాటి అస్సలు బయటకు వెళ్ళలేవు. ఇంకా అదే టన్నెల్లో తిరుగుతూ కోళ్లు మంచి ఆరోగ్యవంతంగా ఎదుగుతాయి. అది ఎలా అంటే ఆ టన్నెల్లో పెరిగిన కలుపు మొక్కలు, పురుగులను తింటూ స్వేచ్ఛగా తిరుగుతూ కోళ్లు ఆరోగ్యవంతంగా ఉంటాయన్నమాట. సో ఈ విధంగా టన్నెల్ ఫార్మింగ్ చేయటం వలన వాటికి ఆరోగ్య బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో కోళ్ల పెంపకం చేయాలని ఇంట్రెస్ట్ ఉండి ఎక్కువ స్థలం లేదు అని ఆగిపోయిన వాళ్లకు ఇది ఒక మంచి అవకాశం. అయితే నేను ఆల్రెడీ చెప్పాను కదా, కోళ్ల పెంపకంలో బ్యాటరీ కేజ్ పౌల్ట్రీ ఫార్మ్, సెమీ రేంజ్ పౌల్ట్రీ ఫార్మ్ వంటి పద్ధతులు ఉన్నాయి. బ్యాటరీ కేజ్ పౌల్ట్రీ ఫార్మింగ్ అంటే ఏంటి అంటే, సో ఇలా బాక్సుల్లో కోళ్లను పెట్టి పెంచడం అనమాట. సో ఆ బాక్సుల్లోనే వాటికి ఆహార దానాలను అందిస్తారు. వాటికి సరిపోయే టెంపరేచర్ ను మెయింటైన్ చేసే లైట్లు గానీ, బ్రూడర్లు గానీ వాటిని పెడతారనమాట. సో ఈ విధంగా కృత్రిమ పద్ధతిలో కోళ్లను పెంచుతూ ఉంటారు. ఇదే బ్యాటరీ కేజ్ పౌల్ట్రీ ఫార్మింగ్. ఇంకొకటి సెమీ రేంజ్ పౌల్ట్రీ ఫార్మ్. సెమీ రేంజ్ పౌల్ట్రీ ఫార్మింగ్ ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటుంది చూడండి. సో ఈ విధంగా ఉన్నా కూడా పక్షులు ఎక్కువగా నడవలేవు, పరిగెత్తలేవు. ఇకపోతే మూడవది ఫ్రీ రేంజ్ పౌల్ట్రీ ఫార్మ్. ఫ్రీ రేంజ్ పౌల్ట్రీ ఫార్మ్ ని ఎక్కువగా నాటుకోళ్లు పెంచే పద్ధతిలో ఉపయోగిస్తూ ఉంటారు. సో ఈ ఫ్రీ రేంజ్ పౌల్ట్రీ ఫార్మ్ లో మనం ఫార్మింగ్ చేయాలి అంటే ఖచ్చితంగా స్థలం అనేది ఎక్కువగా ఉండాలి. ఇంకా ఇతర పాములు, పిల్లులు, పక్షులు, కుక్కలు వంటి వాటికి కోళ్లు భయపడుతూ ఉంటాయి. సో ఇలా చేసినా కూడా మనకి ఎక్కువ స్థలం అవసరం అవుతుంది. ఇంకా కోళ్లు కూడా ప్రాణాపాయ స్థితి అనేది ఉంటుంది. అయితే ఇలా ఫ్రీ రేంజ్ లో కోళ్లను పెంచడం వలన కూడా మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు. కాకపోతే ఎక్కువ స్థలం కావాలి, ఇదే పెద్ద సమస్య. సో ఈ సమస్యలన్నిటికీ పరిష్కారమే టన్నెల్ చికెన్ పౌల్ట్రీ ఫార్మింగ్, అంటే కోడి సొరంగం అనమాట. అయితే ఈ టన్నెల్ చికెన్ ను తయారు చేయడం చాలా సులభం. మీ కోళ్లు చుట్టూ పరిగెత్తడానికి అదనపు స్థలం ఉంటుంది. మీరు దానిని మీ యార్డ్ చుట్టూ తరలించవచ్చు. అంటే మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి వాటిని రీప్లేస్ కూడా చేసుకోవచ్చు. ఇంకా మీ తోట ఉన్నా కానీ, లేకపోతే మీరు ఏ ప్లేస్ లో పెంచాలి అనుకుంటున్నా కానీ వాటిని ఎప్పుడు కూడా మీరు మార్చుకోవచ్చు. సో ఇది ఇందులో ఉన్న ఒక బెనిఫిట్ అనమాట. ఇప్పుడు ఈ టన్నెల్ చికెన్ ను తయారు చేసుకోవడానికి కావాల్సిన వస్తువుల గురించి తెలుసుకుందాం. ఇందుకోసం మీకు కావాల్సినవి చికెన్ నెట్, చెక్క దొంగలు. సో వీటి సహాయంతో టన్నెల్ నెట్ ను మీరు ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీన్ని తయారు చేసే పద్ధతి గురించి తెలుసుకుందాం. దీన్ని తయారు చేయడానికి ముందుగా మీరు కర్రలు మరియు చికెన్ నెట్ సహాయంతో ఒక నిర్దిష్ట దూరంలో త్రిభుజాకార లేదా గుండ్రని సొరంగాన్ని నిర్మించుకోవాలి. సో అది ఈ వీడియోలో కనిపిస్తున్న విధంగా ఉంటుంది, ఒకసారి చూసేయండి. సో వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు టన్నెల్ నెట్ ని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీరు కోళ్లను ఉంచే ప్రదేశానికి దాని యొక్క చివరను కనెక్ట్ చేయాలి. అంటే ఏదైతే ఈ సొరంగం నిర్మించుకుంటారో దానికి 2 చివర్లు ఉంటాయి అనమాట. అందులో ఉన్న ఒక చివర, లాస్ట్ చివర ఏదైతే ఉంటుందో అది క్లోజ్ చేయాలి. అంటే కోళ్ల షెడ్ ఏదైతే ఉంటుందో దానికి కనెక్టెడ్ గా ఉండాలి, అది ఓపెన్ లో ఉండాలన్నమాట. సో కోళ్లు ఆ చికెన్ నెట్ ద్వారా నడుస్తూ ఉంటాయి, వాటికి కావాల్సిన ఆహారాన్ని అవే తింటాయి. ఆ తర్వాత మళ్ళీ ఆ చికెన్ నెట్ ద్వారా అవి షెడ్ లోనికి వెళ్ళిపోతాయి. ఇలా వర్షం కానీ, ఎండ కానీ వచ్చినప్పుడు అవి చికెన్ నెట్ లో ఉండకుండా ఆ షెడ్ లోకి వెళ్ళిపోవచ్చు. సో ఈ సిస్టమ్ చాలా ఈజీగా ఉంది కదా. సొరంగంలోనికి కోళ్లను తీసుకెళ్లవచ్చు, మనకి
ఎప్పుడైతే అవసరం అవుతుందో అప్పుడు. సో కోళ్ళు పెంచడానికి ఈ పద్ధతి చాలా పొదుపుగా ఉంటుంది మరియు ఇది మీ ఉత్పత్తిని గణనీయంగా పెంచుతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎక్కువ స్థలం లేదు అనుకునే వాళ్ళు, కోళ్లను పెంచాలని ఎంతో ఇష్టంగా ఉండేవాళ్ళు ఈ టర్నెల్ నెట్ని తయారు చేసి చూడండి. మీకే తెలుస్తుంది దాని రిజల్ట్ ఏంటి అని. ఈ టర్నెల్ నెట్ను రకరకాల షేప్లను నిర్మిస్తారు. త్రిభుజాకార, లేకపోతే ఇలా స్తూపాకార, మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నవన్నీ చాలా రకాలుగా ఉంటాయి. సో మీ వాతావరణానికి తగ్గట్టుగా మీ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ ప్రకారంగా మీరు ఈ టర్నెల్ నెట్ను నిర్మించుకోవచ్చు. సో టర్నెల్ నెట్లో కోళ్ళు తిరుగుతూ ఆహారాన్ని తింటుంటాయి. సో అందులోనే అవి పూపింగ్ చేస్తాయి. సో ఆ పూపింగ్ అంతా మనం కలెక్ట్ చేసి మొక్కలకు వేయొచ్చు. అది మాన్యూర్గా మొక్కలకి చాలా ఉపయోగపడుతుంది. సో నేను చెప్పినట్టుగా టర్నెల్ నెట్ను తయారు చేసినప్పుడు ఒక చివరను క్లోజ్ చేయండి. ఎందుకంటే కోళ్ళు పారిపోవడానికి అవకాశం ఉండదు. అవి యథావిధిగా ఆహారాన్ని తిని వాటి షెడ్లోకి వెళ్ళిపోతాయి. ఇంకా మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే వాటిని మీరు ప్రత్యేకంగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉండదు. ఇంకా మాంసాహారాల గురించి ఆందోళన చెందవలసిన అవసరం ఉండదు. అంటే కుక్కలు, పాములు, పిల్లులు, పందులు వంటివి కోళ్లను తినకుండా ఉంటాయి. సో మీ అవసరాలను బట్టి మీరు దానిని మీ యార్డ్ చుట్టూ తరలించవచ్చు. సో నిజంగా కోళ్ళు అందమైనవి కదా, ప్రత్యేకించి అవి సొరంగంలో తిరుగుతున్నప్పుడు చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీలో ఎవరైనా ఈ చికెన్ నెట్ను తయారు చేస్తున్నట్లయితే కనుక కామెంట్ చేయండి. సో చూసారు కదా, కోళ్ల పెంపకం చేయాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలా తక్కువ స్థలంలోనే చికెన్ టన్నెల్ను నిర్మించి కోళ్ల పెంపకాన్ని చేసి గుడ్లోత్పత్తి మరియు మాంసం ఉత్పత్తి ద్వారా అధిక ఆదాయాన్ని సంపాదించవచ్చు. సో పౌల్ట్రీ ఫార్మింగ్ గురించి, అంటే లేయర్ పౌల్ట్రీ ఫార్మింగ్ అండ్ బ్రాయిలర్ చికెన్ పౌల్ట్రీ ఫార్మింగ్ గురించి మీకు మరింత సమాచారం కావాలి అంటే ఫ్రీడమ్ యాప్లో ఉంటుంది. సో ఫ్రీడమ్ యాప్లో ఎవరైతే గత కొన్ని సంవత్సరాల అనుభవం ఉండి పౌల్ట్రీ ఫార్మింగ్ చేస్తున్నారో వాళ్ళే మీకు క్లియర్గా గైడ్ చేస్తారు, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా. సో కాబట్టి వ్యవసాయానికి సంబంధించి మరింత సమాచారం కోసం ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ పౌల్ట్రీ చికెన్ ఫార్మింగ్ అనే కాదండి, పందుల పెంపకం, క్వాయిల్ ఫార్మింగ్, ఇంకా పాడి గేదెల పెంపకం, ఇంకా అన్ని రకాల పంటలు పండించే దాని గురించి మీకు క్లియర్గా చెప్తారు. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, అనుభవజ్ఞులైన రైతులే మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా వీడియో కాల్ రూపంలో మరీ గైడ్ చేస్తారు. సో ఇక ఆలస్యం చేయకుండా వ్యవసాయానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి.